పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు గుదిబండలా మారాయి. 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు ధరలు పెరగడం, లీటర్ పెట్రోల్కు ₹7.34, డీజిల్కు ₹7.45 చొప్పున పెంచేయడం వాహనదారులను కంగారెత్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు పేరుతో నాటకాలు ఆపి ప్రజలపై భారాలు మాపకుండా చూడాలని వారు వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఒకవైపు రోహిణి కార్తె సందర్భంగా సన్ స్ట్రోక్తో అల్లాడుతున్నటువంటి ప్రజలకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా కంటిమే కురుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఉన్నారు, వీరితో మాట్లాడి సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర? యుద్ధం పేరుతో ప్రజలపై భారం వేసే పని చాలా కొంతకాలంగా బాగా జరుగుతూ ఉంది. ఇప్పటికే 3-4 దఫాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది. ఈరోజు పెరిగే ధరలకి హద్దు లేకుండా పోతా ఉన్నది. కేవలం ధరలు పెంచేందుకు యుద్ధాన్ని అడ్డుగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలని, ఆయిల్ ధరలని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడేమో ధరలు తగ్గించట్లేదు. అంతర్జాతీయంగా ఒక 10 పైసలు 5 పైసలు ధరలు పెరిగినప్పుడు మాత్రం ఇక్కడ ₹1-2 ధరలు పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజలపై భారాన్ని మోపడం చెప్పి మోపే పని ఉపసంహరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు ఇక్కడ వినియోగదారులకు సంబంధించి పాల వినియోగదారులు ఉన్నారు, వీరితో పాల వ్యాపారులు కూడా. ఏమంటే ఎలా ఉంది మీ పరిస్థితి? 4 రోజుల వ్యవధిలో చూస్తే కనుక పెంచుతూనే పోతూ ఉన్నారు. ఇప్పటికే 4 సార్లు పెరిగింది, ₹7 పెరిగింది పెట్రోల్. ఎలా ఉంది మీకు? ఎలా ఉందండి, ఇంటింటికి తిరిగేవాళ్ళు. ఈ పాల ప్యాకెట్లు వచ్చాక మా ఇబ్బందులు అంత కాదండి, మాకు ఏమీ లేదు. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎగ్గులో తిరగలేక ఇది పెరుగుతూ ఆదాయం తగ్గుతూ మాకు పెరిగిన తర్వాత నిత్య అవసర వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి. చెప్పండి ఎలా ఉంది సార్? 4 రోజుల వ్యవధిలో ఎంత పెరిగింది? 4 రోజులు మొత్తం 110 కానీ 118 అయిపోయిందండి. ₹8 పెరిగిపోయింది. ఇదివరకు 109.89 పైసలు, ఇప్పుడు 118.93. వాళ్ళ ఇష్టం, ఏమి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతున్నారు. సామాన్యులు మాత్రం కష్టం. ఇప్పటికే చూస్తానక ప్రధానంగా పెట్రోల్ డీజిల్ మీద సుమారు 4 విడతల్లో కూడా పెంచేశారు. పొదుపు చేయండి అన్న ప్రధాని ఇచ్చిన పిలుపులో భాగంగానే క్షేత్రస్థాయిలో చూసినాక పెరుగుతూనే పోయింది. పూర్తి స్థాయిలో లీటర్కి సంబంధించి డీజిల్ విషయంలో కానీ పెట్రోల్ విషయంలో కానీ సుమారు 4 విడతల్లో కూడా ₹7 పైన పెంచడంతో సామాన్యులు కూడా హడిలిపోతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు నిత్యావసర వస్తువులు వంటింట్లోకి వెళ్ళాలంటే గ్యాస్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పూర్తి స్థాయిలో తమ కంటి మీద కునుకు లేకుండా చేస్తాయని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సర్కారు ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సామాన్యులకి కష్టాలు కూడా చూడాలని చెప్పి వారు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.